హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌస్ సిగ్నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ట్యూస్డే ఎపిసోడ్లో ఏం జరిగిందో వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరూ నిద్రలేచి డ్యాన్స్ వేస్తారు. తనుజ అండ్ బర్నీ ఇద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. బర్నీ తనుజతో నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని అంటాడు. తనుజ మీకు టైం ఎక్కడ ఉంటుంది నాన్న, వర్కౌట్ చేస్తారు, లేకపోతే కిచెన్లో ఉంటారు, లేకపోతే గేమ్స్ ఆడుతుంది, లేకపోతే దివ్యతో మాట్లాడుతూ ఉంటారు నైట్ అంటే ఎప్పుడు నేను దివ్యతో మాట్లాడింది అని అడిగితే మీరు నిన్న నైట్ దివ్యతో మాట్లాడిన మొన్న నైట్ ఆ ముందు నైట్ అని చెప్తుంది. భరణి తనుజాని కన్విన్స్ చేయడానికి తను అలాగే ఫీల్ అవుతుంది, నువ్వు అలాగే ఫీల్ అవుతున్నావు అని చెప్పి అక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ చెప్తున్నారు, ఇక్కడ చెప్పాల్సిన మాటలు ఇక్కడ చెప్తున్నారు. అలా చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు భరణి స్ట్రాటజీ అర్థం కావట్లేదు ఈ విషయంలో మాత్రం. సంజన, రీతు అండ్ ఇమాన్యుల్ ముగ్గురు మధ్య చాలా కామెడీ జరుగుతుంది. ఎపిసోడ్లో చాలా ఫన్నీగా ఉంటుంది. సంజన అంట్లు తోముతూ బిగ్ బాస్ బిజినెస్ క్లాస్లో వెళ్ళలేదాన్ని బిగ్ బాస్ అంట్లు తోముతుందని కామెడీగా ఏడుస్తూ ఉంటే ఇమాన్యుల్ చెప్పానా అమ్మ వద్దు, తినొద్దు, చేయొద్దు ఇలాంటి పనులను, విన్నావా అని చెప్పి కామెడీ చేస్తుంటే రీతు తిన్నారుగా స్టోర్ రూమ్లోకి వెళ్ళి గుట్కు గుట్కు అని మరి ఇప్పుడు చెయ్యండి అని చెప్పి ముగ్గురు మధ్య చాలా మంచి కామెడీ జరుగుతుంది. బిగ్ బాస్ డెనెన్స్ రూమ్ని డేంజర్ జోన్గా చేంజ్ చేసేస్తారు. రాము అండ్ ఇమాన్యుయల్ తప్ప రిమైనింగ్ అందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి మీరందరూ డేంజర్ జోన్లోనే ఉన్నట్టు, మీ లగేజ్ తీసుకొని మీరందరూ టెనెంట్స్ రూమ్లో ఉండాలి అని చెప్తారు. బిగ్ బాస్ హౌస్మేట్స్తో ఈ రణరంగంలో మీ ఆలోచనలకి మీ ఊహకి మించి ఒక ఫైట్ స్ట్రామ్ ఉంది. ఈ వారం డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నది. వచ్చే ఫైట్ స్ట్రామ్ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని కుదిపేస్తుంది. ఫైట్ స్ట్రామ్ ఏమిటంటే మీకు తెలుసు, వైల్డ్ కార్డ్స్ అని చెప్పి షాక్ ఇస్తారు. హౌస్మేట్స్ అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఈ ఫైట్ స్టామ్ నుంచి మీరు కాపాడుకోవాలంటే ఇద్దరిద్దరూ కలిసి ఒక టీమ్గా డివైడ్ అవ్వాలి. ఎవరెవరు ఏ టీమో నాకు చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. హౌస్మేట్స్ వాళ్ళందరూ డిసైడ్ అయ్యి టీమ్స్గా ఫామ్ అవుతారు. సంజన అండ్ ఫ్లోరా ఒక టీం, డెమాన్, పవన్, రీతు, పవన్ కళ్యాణ్ అండ్ తనూజ, భరణి, దివ్య, అలాగే సుమన్ శెట్టి అండ్ శ్రీజ, వీళ్ళు 5 టీమ్స్గా డివైడ్ అవుతారు. బిగ్ బాస్ సమయానుసారం టాస్క్ పడుతుంది. లీడర్ బోర్డులో ఎవరైతే హైలో ఉంటారో వాళ్ళకి ఈ డేంజర్ జోన్ నుంచి సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తారు. బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేస్తారు, శాండ్ టాస్క్. టాస్క్ ఏమిటంటే ఒక ప్లాట్ఫామ్ ఎడ్జ్లో ఒక బాక్స్ ఉంటుంది. టీంలో ఒక మెంబర్ వచ్చి ప్లాట్ఫామ్ పట్టుకొని ఉండాలి. రిమైనింగ్ మెంబర్ వేరే వాళ్ళ బాక్స్లో శాండ్ పోయడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ ఎడ్జ్ బాక్స్ ఎవరైతే ఫస్ట్ కింద టచ్ అవుతుందో వాళ్ళు అవుట్ అయినట్టు. ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళు విన్ అయ్యి 100 పాయింట్స్ గెలుచుకుంటారు. సెకండ్ పొజిషన్ వచ్చిన వాళ్ళకి 80 పాయింట్స్, థర్డ్ పొజిషన్ వచ్చిన వాళ్ళకి 60 పాయింట్స్, ఫోర్త్ 40 పాయింట్స్, అలాగే ఫిఫ్త్ పొజిషన్ వచ్చిన వాళ్ళకి 20 పాయింట్స్. టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది సుమన్ శెట్టి అండ్ శ్రీజ, వాళ్ళకి 20 పాయింట్స్ వస్తాయి. సెకండ్ ఎలిమినేట్ అయ్యేది సంజన అండ్ ఫ్లోరా 40 పాయింట్స్. థర్డ్ పవన్ కళ్యాణ్ తనుజ 60 పాయింట్స్. ఫోర్త్ భరణి అండ్ దివ్య 80 పాయింట్స్. ఫైనల్గా ఈ టాస్క్లో వినే 100 పాయింట్స్ వచ్చేది రీతు అండ్ డెమాన్, పవన్. బిగ్ బాస్ హాల్లో ఉన్న ప్లాజ్మా పైన లీడర్ బోర్డ్ పొజిషన్ చూపిస్తారు. ఫస్ట్ పొజిషన్ రీతు అండ్ డెమాన్, పవన్ ఉంటారు. సెకండ్ భరణి అండ్ దివ్య, థర్డ్ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ, ఫోర్త్ సంజన అండ్ ఫ్లోరా, ఫిఫ్త్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ, వీళ్ళు ఉంటారు. ఇమాన్యుయల్ ఆ లీడర్ బోర్డ్ చూపిస్తూ చాలా కామెడీ చేస్తూ ఉంటాడు. హౌస్మేట్స్ అందరూ పడి నవ్వుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ ఇస్తున్న సెకండ్ టాస్క్ వచ్చి బెలూన్ టాస్క్. ఈ టాస్క్ ఏమిటంటే ఒక బాక్స్ లా ఉండి దానికి ఒక హోల్ ఉంటుంది. టీంలోని ఒక మెంబర్ ఆ హోల్ నుంచి తల బయటకు పెట్టి తలపైన ఒక హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్కి కొన్ని నీడిల్స్ ఉంటాయి. టీంలో అదర్ పర్సన్ వచ్చేసి బిగ్ బాస్ 3 బెలూన్స్ ఇస్తారు. ఫస్ట్ బెలూన్ ఊది బిగ్ బాస్ శాంపిల్ బెలూన్ కూడా ఇస్తారు, అంత సైజ్ ఊదాలి. ఊది పైనుంచి వదిలినప్పుడు ఆ నీడిల్స్ తగలకుండా టీం మెంబర్స్ చూసుకుంటూ ఉండాలి. ఎవరైతే 5 మినిట్స్ ఆ బెలూన్ పగలుకుంటారో వాళ్ళు ఫస్ట్ విన్ అయినట్టు. వాళ్ళు వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. బిగ్ బాస్ దీనిలో 3 రూల్స్ పెడతారు. బెలూన్ అది శాంపిల్ బెలూన్ నుంచి సైజ్ ఊదాలి. అలాగే సెకండ్ టాస్క్ వచ్చి గాల్లోనే ఉన్న బెలూన్ కింద పడకూడదు. థర్డ్ వచ్చేసి 3 బెలూన్స్ అయిపోయినాయి అంటే వాళ్ళు అవుట్ అయినట్టు అని చెప్తారు. సంచాలకులుగా ఇమాన్యుయల్ అండ్ రాము రాతోని పెడతారు. ఈ గేమ్లో అయితే రీతు తనకు నచ్చినట్టు తను ఆడుకుని తన రూల్స్ తను పెట్టుకుని తనని తనూజ అండ్ శ్రీజ ఇద్దరు ఫాలో అవుతారు. ముగ్గురు చాలా ఫౌల్స్ చేస్తారు. సంజన అండ్ ఫ్లోరా చాలా బాగా ఆడతారు. ఈ గేమ్ మాత్రం రూల్స్ అన్నీ చక్కగా పాటిస్తారు. దివ్య అండ్ భరణి రూల్స్ పాటిస్తారు కానీ వాళ్ళ 3 బెలూన్స్ పగిలిపోతాయి. ఫైనల్గా ఫస్ట్ ఫ్లోరానే బెల్ ప్రెస్ చేస్తుంది. బిగ్ బాస్కి చాలా కోపం వస్తుంది. మీకు నచ్చినట్టు మీరు రూల్స్ పెట్టుకున్నారు, మీకు నచ్చినట్టు మీరు ఆడారు, సంచాలకులు దాన్ని అసలు పట్టించుకోలేదు, అంతా ఫౌల్ గేమ్ ఆడారు అని చెప్తారు. దీంట్లో ఫస్ట్ రూల్స్ బ్రేక్ చేసింది రీతు అండ్ డెమాన్, పవన్. నెక్స్ట్ తనుజ అండ్ పవన్ కళ్యాణ్. వాళ్ళని అనుసరిస్తూ శ్రీజ అండ్ సుమన్ శెట్టి కూడా ఆడారు. దివ్య అండ్ భరణి బాగానే ఆడారు కానీ వాళ్ళ బెలూన్స్ పగిలిపోయాయి.
ఈ టాస్క్లో చక్కగా రూల్స్ పాటించి 5 మినిట్స్ బెలూన్ గాల్లో ఉంచింది సంజన అండ్ ఫ్లోరా. వీళ్ళు చాలా బాగా ఆడారని చెప్పి అప్రిషియేట్ చేస్తాడు బిగ్ బాస్. కానీ ఎవరు ఫౌల్ చేసినా సరే అందరూ చేసినట్టే కాబట్టి ఈ గేమ్ రద్దు చేస్తున్నా అని చెప్పి ఇప్పటి వరకు లీడర్ బోర్డులో పాయింట్స్ని హాఫ్ చేసేస్తున్నాను అని చెప్పి రిమైనింగ్ 4 టీమ్స్కి హాఫ్ పాయింట్స్ లెస్ చేసేస్తారు. సంజన చాలా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. మేము కష్టపడి ఆడాం గేమ్, కానీ గెలిచినా సరే మాకు పాయింట్స్ రాలేదు అని చెప్పి ఏడుస్తుంది. నాకు ఫ్లోరాకి గేమ్స్ ఆడటమే చాలా కష్టం, దాంట్లో విన్ అవ్వడం వీళ్ళందరితో కలిసి చాలా కష్టం, కానీ మేము బాగా కష్టపడి ఆడి విన్ అయ్యాం, కానీ మాకు పాయింట్స్ రాలని చెప్పి చాలా ఫీల్ అవుతుంది. నిజమే కదా, వాళ్ళు ఫౌల్ ఆడలేదు. బిగ్ బాస్ వాళ్ళకి పాయింట్స్ ఇచ్చుంటే బాగుండేదేమో, రిమైనింగ్ వాళ్ళు కట్ చేసినా సరే అనిపించింది. తను ఫీల్ అవడంలో నిజంగాను కరెక్టే పాయింటే ఉంది. వాళ్ళు గెలవడం చాలా కష్టం రిమైనింగ్ వాళ్ళతో పోలిస్తే. హౌస్ మేట్స్ అందరూ ఇంకా సంచాలకులు మీదే తప్పు, మీరు చెప్పడం లేదు, అందువల్లే ఇంత ఫౌల్స్ జరిగాయి, మీరు చెప్పుంటే మేము ఆపేసేవాళ్ళని చెప్పి నింద మొత్తం తీసుకెళ్ళి సంచాలకుల మీద వేశారు. వీళ్ళేందో మిస్టేక్ చేయకున్నట్టు. రాము రాథోడ్ చెప్తూనే ఉన్నాడుగా రీతుకు, మరి వినాల్సింది కదా, వినకుండా మళ్ళీ ఎందుకు ఈ మాటలని, వినుంటే అసలు గేమ్ ఫౌల్ అయ్యేది కాదు కదా. రీతుని అనుసరించి తనుజని అనుసరించి శ్రీజ చేసేవాళ్ళే కాదు కదా. ఈ వీడియో మీకు నచ్చిన మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.